శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, అలాగే కందాయ ఫలితాలను బట్టి నక్షత్రాల పరంగా కన్యారాశి వాళ్ళ భవిష్యత్తు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురువు ఉగాది నుంచి మే 14వ తేదీ వరకు వృషభంలో ఉన్నప్పుడు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యక్రమాల మీద ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఆకస్మిక ధనలాభం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. దైవ దర్శనం అనేది ప్రశాంతత కలిగిస్తుంది. భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు, మళ్ళీ తిరిగి డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు మిథున రాశిలో గురువు ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఆ సమయంలో ధనపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృధా ప్రయాణాలు ఒక్కొక్కసారి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ వృధా ప్రయాణాలు తగ్గించుకోవాలి. బంధుమిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండటం ఆ సమయంలో మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంచెం సహనం వహించడం అవసరం. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలో గురువు ఉన్నప్పుడు మాత్రం అన్ని పనుల్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంతటా సౌఖ్యం ఉంటుంది. శత్రుబాధలు అనేవి ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం ఉగాది నుంచి చివరి వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. శనీశ్వరుడి వల్ల విదేశీయాన ప్రయత్నాలు అనేవి కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా సులభంగా నెరవేరుతాయి. అయితే మనోవిచారాన్ని కొద్దిగా పొందుతూ ఉంటారు. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబ పరిస్థితులన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం రాకుండా మాత్రం కొన్ని జాగ్రత్తలు శనీశ్వరుడి సంచారం వల్ల తీసుకోవాలి. అలాగే నూతన కార్యక్రమాలు వాయిదా వేస్తూ ఉంటారు. ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. రాహు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 18 వరకు మీనంలో ఉన్నప్పుడు పెద్దగా లాభమే ఉండదు. వృధా ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా అంతంత మాత్రం లాభాలు ఉంటాయి. అప్పుడప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు మొదలుపెట్టినా సరే ఆ పనుల్లో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మే 19 నుంచి సంవత్సరం చివరి వరకు కుంభంలో రాహు ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మాండమైనటువంటి ధైర్య సాహసాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే సూక్ష్మ బుద్ధితో ఆలోచించి విజయాలు పొందగలుగుతారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తించగలుగుతారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభ కార్యక్రమ ప్రయత్నాలని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మే 18 తర్వాత రాహు బ్రహ్మాండంగా యోగించడం వల్ల ఈ అనుకూల ఫలితాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే కేతువు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 18 వరకు కూడా కన్యలో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం మాత్రం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే సహనం వహించటం అనేది చాలా అవసరము. డబ్బును పొదుపుగా వాడుకోవాలి. మే 19వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా సింహంలో ఉంటాడు. కేతువు సింహంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అలాగే అనారోగ్య భావనల వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తీర్థయాత్రలకు వెళతారు. దైవ దర్శనం చేస్తారు. ప్రత్యేకంగా స్త్రీలైతే గనక కన్యారాశి వాళ్ళు మానసికంగా మంచి ఉల్లాసాన్ని పొందగలుగుతారు. నక్షత్రాల పరంగా ఫలితాన్ని మనం పరిశీలిస్తే ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం ప్రధానంగా మొదటి 4 నెలలు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 4 నెలలు కూడా జూలై నుంచి అక్టోబర్ వరకు పెద్దగా గొప్ప ఫలితం ఏమి ఉండదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. పనుల్లో కొంచెం జాప్యం అనేటటువంటిది ఉంటుంది. అలాగే చివరి 4 నెలలు సామాన్యంగా నడుస్తాయి. పనుల్లో కూడా ఒత్తిడి ఉంటుంది. అలాగే హస్తా నక్షత్రం 4 పాదాలకి కూడా కందాయ ఫలితాలను బట్టి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే హస్తా నక్షత్రం వాళ్ళకి ధన నష్టం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చివరి 4 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి 4 నెలల్లో ఈ సంవత్సరం హస్తా నక్షత్రం వాళ్ళకి ధన నష్టం కనిపిస్తోంది. ఉగాది నుంచి మొదటి 4 నెలలు సాధారణంగా నడుస్తాయి.
మధ్య 4 నెలలు జూలై నుంచి అక్టోబర్ వరకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అన్నింటా అభివృద్ధి ఉంటుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు మాత్రం సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు కూడా కన్యా రాశి కిందకు వస్తాయి. చిత్తా మొదటి 2 పాదాల వాళ్ళకి కూడా ఉగాది నుంచి మొదటి 4 నెలలు మరియు సంవత్సరం చివరి 4 నెలలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవాలి. మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు కందాయ ఫలితాల పరంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మధ్యలో 4 నెలలు మధ్యస్థంగా ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం చిత్తా నక్షత్రంలో జన్మించిన కన్యా రాశి వారికి యోగదాయకమైన కాలం అని చెప్పుకోవాలి. మంచి అద్భుతమైన శుభ ఫలితాలు, ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా విశేషమైనటువంటి పురోభివృద్ధి సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరం దేవగురువు బృహస్పతి యోగించాలంటే గురువారం శివాలయ దర్శనం చేసుకోవాలి. కేతువు యోగించాలంటే మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళు శని ప్రభావం లేకుండా ఉండటానికి, శనీశ్వరుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండటానికి వీలైనప్పుడు శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని, సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసిన కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు కలుగుతాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇవి కన్యా రాశి వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు. ఎప్పటికప్పుడు పురాణ రహస్యాలు తెలుసుకోవాలన్నా, ఉపనిషత్ మర్మాలు తెలుసుకోవాలన్నా, స్తోత్రాలలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోవాలన్నా మా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.